తీసుకున్నామండి. 8 లక్షల లోన్ అండి. ప్రతి నెల లేట్ పేమెంట్ కడుతున్నామండి. కానీ ఈ నెల కట్టేస్తున్నామండి. ముందు నెల ఈ నెల కట్టలేదనేసి వాళ్ళు బాగా ప్రెజర్ పెట్టేస్తున్నారండి. తాళాలు వేసేస్తున్నారు ఇంట్లో ఆడవాళ్ళు పిల్లల్ని బయటికి లాగి మా ఆయన గారిని తాళాలు వేసేస్తున్నారండి. నేను వెళ్ళి బతుకులాడుకుంటే వదులుతున్నారండి. మళ్ళీ నిన్న సాయంత్రం ముందు నెలలో అలాగండి ప్రామిసరీ మీద సంతకాలు పెట్టించుకొని లోన్ వాళ్ళే కట్టారండి. కట్టి ఓ పార్టీని తీసుకొస్తాము, సేల్ చేసేసుకోండి, క్లియర్ అయిపోతుంది అన్నారండి. 24 లక్షలకి అయిపోతుంది అంటే సరే అండి అనేసి ఒప్పుకున్నానండి. ఒప్పుకున్నాక పార్టీని తీసుకొచ్చాక అడ్వాన్స్ తీసుకొని క్లియర్ చేసుకోవచ్చు అని చెప్పామండి. చెప్పాక మళ్ళీ నేను సాయంత్రం వచ్చి పార్టీ ఏం మాట్లాడతలేదండి, మాకేం తెలియదు, ఇంకా మీరే చూసుకోండి, అమౌంట్ మాత్రం ముందు నెలది ఈ నెలది 40,000 కట్టేయాలండి అర్జెంటుగానే అంటున్నారండి. ఇప్పుడు మా దగ్గర ఏమో ₹1 కూడా లేదండి కట్టడానికి. మళ్ళీ నేను సాయంత్రం తాళం వేస్తారండి. మళ్ళీ పొద్దుటే వచ్చేస్తాం, మా ఆడపడుచు గట్రా మాట్లాడితే నిన్న సాయంత్రం తాళాలు తీసి వెళ్ళారండి. మళ్ళీ ఏమో పొద్దుటే ఇప్పుడు వచ్చేసి మొత్తం డబ్బులు కట్టమంటున్నారండి. ఈయన రాత్రి నుంచి ప్రెజర్ అండి. రేపు వస్తే ఏం సమాధానం చెప్పాలనండి. ఆయన రైస్ మిల్ పని అండి. ఏం జరిగిందమ్మా అసలు అప్పుడు తర్వాత ఆ ప్రెజర్ తట్టుకోలేక రాత్రి అంతా పొద్దుటొస్తే వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి. మళ్ళీ రోడ్డు మీద నుంచి వాళ్ళు పిల్లలతో, నేను ఆడపిల్లలండి, నాకు 2 ఆడపిల్లలండి, వేరే ఆధారం ఏమీ లేదండి. ఆ ఇల్లు అమ్మే నేను మాకు 30 లక్షల దాకా వేసారండి. పక్క స్పందన సార్లు పక్క నీళ్ళు బాగా టార్చర్ పెట్టేస్తున్నారండి అప్పులలో అందరూ. ఈ బాధ భరించలేక మేము వేరే దిక్కు కూడా ఇల్లు మారిపోయామండి. ఇంకా అక్కడ రెంట్ కట్టుకోలేక మళ్ళీ తీసుకొచ్చి ఇంట్లోనే పెట్టానండి. ఇదే కట్టాలండి, ముందు నెలది కూడా అలా కట్టేసాం కదండి. ఇప్పుడు ఆ 2 EMIల డబ్బులు ఇస్తేనే కానీ కుదరదనేసి నేను అన్నారంటే మా ఈయనేమో రాత్రి అంతా ప్రెజర్ తట్టుకోలేకపోయారండి. పొద్దుటే అమౌంట్ చూడాలంటే ఇప్పుడు అవ్వదు కదండి, మళ్ళీ ఇది అలా మెసేస్తారనేసి పొద్దుటే ఉరేసేసుకున్నారండి. హౌసింగ్ లోన్ అండి. చనిపోయారమ్మా. 5 స్టార్ బ్యాంక్ అండి. 5 స్టార్ బ్యాంక్. ఎన్ని నెలలు పెండింగ్ ఉన్నారు లోన్? ఇప్పుడు ఈ నెలది ముందు నెలదేనండి. మీకు నోటీసులు ఏమైనా ఇచ్చారమ్మా? మీకు నోటీసులు ఇచ్చామంటున్నారు కానీ మేము తీసుకోలేదండి. ఎందుకంటే మేము ఇంటి దగ్గర లేం కదండి, మేము తీసుకోలేదండి. ఇచ్చామనేసి అంటున్నారు. ఎటువంటి నోటీసులు లేవండి. మేము ఫోన్లు ఎత్తకపోతే పిల్లలకు ఫోన్లు చేస్తున్నారండి. నిన్న మణికంఠ సార్ వేరే సార్ ఎవరో వచ్చారంటండి. నేను లేను, మా అమ్మాయిలు మా ఆయన గారు ఉన్నారు. మీ పిల్లలు కూడా ఫోన్ చేస్తున్నారు? మా పెద్ద అమ్మాయికి ఫోన్ చేస్తున్నారండి. ఫోన్ ఎత్తకపోతే మెసేజ్ పెడుతున్నారండి. ఏమని పెడుతున్నారండి? అది కాలేజీకి వస్తాము, కాలేజీకి వచ్చి మాట్లాడతాము అనేసి అండి. గైట్ అండి, బీటెక్ చేస్తుందండి మా అమ్మాయి. అవినాష్ అనేసి కలెక్షన్ ఏజెంట్ అన్నారండి ఆయన. అలా అన్నారనేసి కంప్లైంట్ పెట్టండి ముందు నెలలోనే. పెడితే తీసుకెళ్ళి సర్ది చెప్పుకుంటాం, మేము సరి చూసుకుంటాం అనేసి తీసుకెళ్ళి అది ప్రామిసరీ మీద సంతకం పెట్టించుకున్నారండి. కట్టేసి ఆ రోజు అన్నారండి, పోనీ మీరు ఈ వాయిదా కానీ కట్టకపోతే అమ్మినప్పుడే అందులో తీసుకుంటామన్నారండి. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు అమ్మడానికి అవ్వలేదనేసి ఆ డబ్బులు ఈ డబ్బులు కట్టమంటే మాకు ఇబ్బంది కదండి. మరి అందుకోసమంటే ఈయన ప్రెజర్ తట్టుకోలేక అలా చేసేసుకున్నాం. నమస్కారం అండి, సామర్లకోట ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాను. ఈరోజు మార్నింగ్ కర్ణం ఉమామహేశ్వరి గారు మార్నింగ్ సుమారు 8 గంటలకి హ్యాంగింగ్ చేసుకుని వాళ్ళ ఇంటి దగ్గరే చనిపోవడం జరిగింది. దాని మీద అతని భార్య గారు లోవ లక్ష్మి గారు, ఏజ్ 35, వారు కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద వెరిఫై చేస్తున్నాం. వీరికి ఇల్లు నిర్మించుకోవడం గురించి సుమారు ఒక 30 lakhs దాకా అప్పులు చేసి ఉన్నారు. ఇది 5 స్టార్ బ్యాంక్లో ఒక 8 lakhs తీసుకున్నారు 9 months క్రితం. దాని మీద కూడా EMIలు రెగ్యులర్గా కట్టలేకపోవడం, బ్యాంక్ అథారిటీస్ ఇంటికి వెళ్ళి 2-3 సార్లు అడగడం జరిగిందని ఫోన్లో అడిగారని చెప్తున్నారు. అదేవిధంగా రిమైనింగ్ వేరే పర్సన్స్ దగ్గర సుమారు ఒక 25 lakhs అప్పు తీసుకున్నట్టు, వాళ్ళు కూడా కోర్టులో వేసుకున్నారని చెప్పేసి 1-2 సార్లు నోటీస్ ఇచ్చినట్టు చెప్తున్నారు. ఇది వెరిఫై చేస్తున్నాము. ఇది బ్యాంక్ వాళ్ళకి కూడా లాస్ట్ 2 months నుండి EMI కట్టలేదని, ఇది December 9th ఒక EMI కట్టాలి, అప్పుడు కట్టక వీళ్ళ రిక్వెస్ట్ మీద, లోవలక్ష్మి గారి రిక్వెస్ట్ మీద ఆపినట్లు, మళ్ళీ ఈ January 9th 2 EMIలు కట్టాల్సి వచ్చింది. అది ఒక్కొక్క EMI 19,000 అలా, ఈ ఒకసారి 38,000 కట్టాలని. అదేవిధంగా రిమైనింగ్ ఇప్పుడు చనిపోయిన ఉమామహేశ్వరి గారి భార్య కూడా కుట్టు మిషన్ చేసుకుంటూ ఉంటుంది. ఆవిడ కూడా అప్పులు కట్టలేక కుట్టు మిషన్ కూడా ఇచ్చేసారని చెప్పేసి చెప్తున్నారు. వీటన్నిటి మీద ఒకసారి వెరిఫై చేసి క్షుణ్ణంగా ఇప్పుడు ఈ ఇంక్వెస్ట్ తర్వాత PM కండక్ట్ చేసి బాడీ ఇస్తాం. పిల్లలు అంటే ఫోన్ నెంబరు ఈ బ్యాంక్ అథారిటీస్కి అప్పుడు లోన్ తీసుకున్నప్పుడు ఈ నెంబర్ ఇచ్చడం వల్ల
ఈ బ్యాంకులో కట్టినటువంటి రిసిప్ట్లు కూడా వీళ్ళకి ట్రాన్సాక్షన్ ఈ ఫోన్లో ఉన్నాయి. అది కూడా చూసాము. ఫోన్ అప్పుడు ఈ ఫోన్ నెంబర్ ఇచ్చారు కాబట్టి చేసామని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అది కూడా ఆ యాంగిల్లో కూడా ఒకసారి గతంలో ఏం లేదు. అంటే ఈ పాపతో వచ్చి మాట్లాడతామని చెప్పేసి అనడం బ్యాంక్ వాళ్ళు కరెక్టే. పాప కూడా బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుంది. ఈ లోన్ కూడా కట్టిన అమౌంట్లు ఈ ఫోన్ ద్వారాగా ఫార్వర్డ్ చేయడం వల్ల ఈ పాపతో కూడా టచ్లో ఉన్నారు బ్యాంక్ అథారిటీస్. అంటే ఇంకా మీరు అన్నట్టుగా రిమైనింగ్ కూడా ఉన్నాయి కాబట్టి వీటన్నిటిలో చూద్దాం. మళ్ళీ ఈఎంఐలు పెండింగ్ ఉన్నాయని చెప్పేసి వీళ్ళే చెప్తున్నారు. లాస్ట్ ఈఎంఐ కూడా ప్రామిసరీ నోట్ ఇచ్చి లోవలక్ష్మి గారు రిక్వెస్ట్ మీద ఆపుకున్నారు. ఈ మంత్ ఆ ఈఎంఐ కూడా కట్టాలి కాబట్టి ఇవన్నీ కొంచెం ప్రెజర్లోనే ఉంటారు. అదొకసారి వెరిఫై చేసి చెప్తాను. ఒకసారి ఆ కోణంలో కూడా వెరిఫై చేస్తాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.